సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి మా పాత ఫ్రిడ్జ్ చూసారా మొత్తం ఖాళీ అయిపోయింది. బాయ్ పాత ఫ్రిడ్జ్ బాయ్. మంచిగా పని చేసింది, మంచిగా నడిచింది ఇన్ని రోజులు, కానీ సతాయిస్తుంది బాగా. ఇంకో పాత ఫ్రిడ్జ్ బాయ్, బాగా సతాయించండి నన్ను. బాయ్ ఓకేనా, బాయ్. ఇక చాలు, రెండిటి కరెంట్ బిల్లు ఒకదాంతో సరిపోతుంది. చెప్పిన నేను పాలు ఇట్లా స్టాక్ పెట్టుకుంటా, పన్నీరు ఓకేనా, తర్వాత బ్రెడ్, అది నా జ్యూస్ అనమాట. అక్కడ చూసి అది నా జ్యూస్ మొత్తం స్టాక్ రెడీ ఉంటుంది ఎప్పటికప్పుడు నాకు. ఎందుకంటే నేను ఫాస్టింగ్లో ఉంటాను కదా, నాకు జ్యూస్ కావాలంటే ఇమీడియట్గా జ్యూస్ కావాలంటే గిన్నెలో రెడీగా ఉంటుంది జ్యూస్ ఎప్పటికప్పుడు. స్విచ్ అయితే రెడీ ఉంది, మరి స్విచ్ అయితే ఆన్ చేస్తున్నా. జై శ్రీరామ్, జై బజరంగ్ బలి. వాయమ్మో ఊరినాయను, ఇది ఫ్రిడ్జా లేకపోతే అల్మారియా? మొత్తానికి మన ఇంట్లో కొత్త ఫ్రిడ్జ్ వచ్చేసింది బాయ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తారు కదా, కిచెన్ రిఫ్రిజిరేటర్ డోర్ అయితే క్లోజ్ ఉంది. సో ఎంత అక్యురేట్గా ఉంది యాప్, మనం ఒకసారి చెక్అవుట్ చేద్దాం. చూస్తారు కదా ఎంత ఫాస్ట్గా డోర్ ఓపెన్ అని చెప్పి చూపిస్తుందో, అండ్ డోర్ ఓపెన్ అని చెప్పి చూపిస్తుందో ఆటోమేటిక్ డోర్ బంద్ అయిపోతుంది. అది ఇప్పుడు చూడండి డోర్ క్లోజ్ అయిన వచ్చేసింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. మన వైఫై కనెక్టింగ్ కాదు, చాలా అంటే చాలా బాగుంది బాయ్. సో ఫ్రెండ్స్ నిన్నైతే ఫ్రిడ్జ్ డెలివరీ అయితే అయిపోయింది. సో నిన్న 28th అనమాట, ఈరోజు 21st అనమాట. 24 hours తర్వాత అయితే మనకు టెక్నీషియన్ అయితే వచ్చిండు. ఇప్పుడైతే టెక్నీషియన్ కింద ఉన్నాడు. సో అప్పలోపల మనం అయితే బొట్టు అయితే పెట్టేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ మూవ్ చేస్తాడు కదా. సో మరి ఎంతమంది ఎగ్జామ్లో పాస్ కానికే బొట్లు పెట్టారు పేపర్ మీద చెప్పరు, మరి కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయరు. ఎంతమంది ఓం రాసిరు, ఎంతమంది స్వస్తిక్లు రాసిరు చెప్పరు. బొట్టు అయితే అఫీషియల్గా పెద్ద బొట్టు అయితే తర్వాత పెడతా ఓకేనా, మామూలుగా పెడుతున్నా. అండ్ దీని కవర్స్ అన్ని తీసేయాలన్నమాట ఓకేనా, వాళ్ళు వచ్చిర్రు కదా ఇప్పుడు. సో దీని లోపల కవర్స్ అన్ని తీసేయాలన్నమాట. సో ఫ్రెండ్స్ మనకైతే ఇగో సామ్సంగ్ నుంచి టెక్నీషియన్ అయితే పంపించారు మనకి. సో ఫస్ట్ అయితే స్టిక్కరింగ్ అయితే రిమూవ్ చేస్తుండు. బాయ్ ఆప్కా నామ్? नासिर भाई అయితే మనకైతే హెల్ప్ అయితే చేస్తుండు, సామ్సంగ్ నుంచి వచ్చిండు नासिर भाई. सो फर्स्ट पहले क्या करना भाई, स्टिकर पूरा निकाल देना नहीं? या पहले तो पूरा स्टिकर निकाल देना. तो हमारे को फ़ोन आया था पावर ऑन नहीं करना बोल के, टेक्नीशियन आते जब. अच्छा हाँ, तो इसलिए ऑन भी नहीं करा, बाजू को लगा दिया हम लोग. जी बाद में कुछ प्रॉब्लम आया तो यार हाँ आपको वैसे भी एक कॉस्टली आइटम है ना भाई, नॉर्मल है तो भी अपन ही ऑन कर सकते थे. खाली बस नॉर्मल ऑन करना, बस उतना ही है ना भाई. ऑन करना है, थोड़ा ये टेम्परेचर का ये सेटअप थोड़ा ओके ओके. ये और एक भाई ये नीचे पाइपा दिख रहा मेरे को नीचे. हाँ वो वैसे ही रहता, कुछ भी नहीं होता उससे प्रॉब्लम? कुछ प्रॉब्लम रैट बाइट वैसा कुछ भी नहीं? नहीं ओके ओके, स्ट्रांग रहता ओके. కింద అయితే యాక్చువల్లీ మనకి ఏంటంటే పైప్స్ కనిపిస్తున్నాయి మేడం, సిలిండర్ కా పైప్స్ है भाई वो नहीं तो नहीं नीचे एयर पाइप वगैरह पूरे ऑल मिक्स रहते. ఓకే ఓకే. సో నార్మల్గా అయితే మన పాత ఫ్రిడ్జ్కి ఏమో ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నాయి, ఇక్కడ చూస్తారు కదా, మన ఫ్రిడ్జ్కి ఏమో ఇవి ఇట్లాగా ఉన్నాయి, అదేమో కింద నుంచి ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఈ బ్యాక్ సైడ్ అంతా మొత్తం క్లోజ్ ఉందన్నమాట ఫ్రిడ్జ్కి. ఒకసారి చూద్దాం రండి ఇట్లా. సో ఇక్కడ ఈ ఫ్రిడ్జ్కి మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మొత్తం మెష్ ఉంది, చూస్తారా మెష్ కంప్లీట్గా క్లోజ్ ఉందన్నమాట మెష్. సో దానివల్ల ఏంటంటే కిందకించి ఉన్నాయి పైప్స్ అని కనబడడం. సో కింద నుంచి ఉన్నాయి యాక్చువల్లీ, అక్కడ సైడ్ ఉన్నాయి కనబడవు అవి. సో లెఫ్ట్ సైడ్ అయితే కంప్లీట్గా డిఫాల్ట్ ఫ్రీజర్ ఉంటుంది, రైట్ సైడ్ అయితే ఫ్రిడ్జ్. మనం కావాలంటే దాన్ని కన్వర్షన్ కూడా చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ లెక్క కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక సైడ్ ఆఫ్ చేసుకోవచ్చు, ఒక సైడ్ రన్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం అయితే ఎవరు ఆఫ్ చేసుకోరు, బట్ నాకు ఫ్రీజర్ వద్దు అనుకుంటే ఫ్రిడ్జ్ లెక్క కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది వాడరు కదా ఫ్రీజర్, సో అట్లాంటి వాళ్ళకైతే మొత్తం ఫ్రిడ్జ్ లెక్క వాడుకున్నట్టయితే ఇంకా ఎక్కువ సామాన్లు పడతాయి, కూరగాయలు అన్నీ పెట్టుకోవచ్చు, జమాయించుకోవచ్చు. కానీ ఫ్రీజర్ అయితే మ్యాండేటరీ, అందరి ఇంట్లో ఫ్రీజర్ మ్యాండేటరీ. ఎందుకంటే మిల్క్ ప్రోడక్ట్స్ కానీ పన్నీర్ కానీ ఇట్లా కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, పెరుగు అట్లా మ్యాక్సిమం కొన్ని ఫ్రీజర్లోనే పెడతారు కదా కొన్ని ఐటమ్స్, చికెన్ కానీ నాన్ వెజ్ కానీ స్టోర్ చేసుకోనికే. సో ఫ్రీజర్ అయితేనే బాగుంటుంది వాటికి. సో అందుకనే ఫ్రీజర్ అయితే మ్యాండేటరీ ఆన్ ఉండాలి. 1 ఇంచ్ చూడకి అలాగా రైట్. సో మంచిగా పర్ఫెక్ట్ పొజిషన్లో అయితే పెట్టేసాము. ఇక్కడ నుంచి అయితే 2 ఇంచెస్ ఇచ్చిన గ్యాప్, అక్కడ బ్యాక్ సైడ్ కూడా 2 ఇంచెస్ ఇచ్చినాం గ్యాప్. ఇక మనకి స్విచ్ అయితే రెడీ ఉంది, మరి స్విచ్ అయితే ఆన్ చేస్తున్నా. జై శ్రీరామ్, జై బజరంగ్ బలి. జై ఎల్లమ్మ తల్లికి జై. సో మొత్తానికి ఫ్రీజర్ అయితే ఆన్ చేసేసినాము. ఫ్రిడ్జ్ వాయమ్మో ఊరినాయను, ఇది ఫ్రిడ్జా లేకపోతే అల్మారియా? మొత్తానికి మన ఇంట్లో కొత్త ఫ్రిడ్జ్ వచ్చేసింది బాయ్. సో ఇక్కడ టెంపరేచర్ మోడ్స్ అయితే మనకి एक्सप्लेन చేస్తున్నా नज़ीर भाई. ये 3 बटन है सर, 1 2 3 भाई. इसको सेंटर प्रेस करेंगे आप तो लाइट बिलिंग होगा. जब लाइट बिलिंग होगा तभी अपन टेम्परेचर सेट कर सकते हैं. ओके. ये ऊपर का जो है फ्रीजर है ये वाला भाई 19 क्या है सर, नॉर्मल है, एनी सीजन यूज़ कर सकते हैं आप भाई.
21, 22, 23 का हाई कूलिंग है, इसमें ज़्यादा कूलिंग होता है, Okay. समर में यूज़ कर सकते हैं आप। Okay. 23 के बाद आता है ये स्नो मोड। ओके ये जो है कुछ फंक्शन वगैरह आपके घर में तो क्या है, फास्ट कूलिंग हो जाता है, एकदम हाफ एन आवर में पूरा कूल हो जाएगा वो। ओके फिर इसको ऑफ करना है, फिर प्रेस करें, लेफ्ट साइड ले लिए। 19 नॉर्मल, भाई 15 लोएस्ट है सर फ्रीजर का, विंटर में यूज़ कर सकते हैं आप। 15 के बाद आता है ये 3 भाई 3 मीन्स ये हो गया कन्वर्ट, फ्रीज हो गया, ये फ्रीजर जो है फ्रीज हो गया। ओके फिर इसको अपन 19 पे सेटअप कर दिए। ओके 19 डिफ़ॉल्ट है। या ओके ये फ्रीज है सर नीचे का, ये वाला। ओके भाई हाँ 3 क्या है, नॉर्मल है, एनी सीजन यूज़ कर सकते हैं आप। भाई 1 क्या है, हाई कूलिंग है सर, Okay. समर में यूज़ कर सकते हैं। इसके बाद आता 1 के बाद पावर कूलिंग। पावर Okay. कूलिंग मीन्स इसमें भी क्या है, आपको फास्ट कूलिंग हो जाएगा। कुछ फंक्शन वगैरह है तो ये मोड ऑन कर सकते हैं आप, भाई आधे घंटे में कूल हो जाएगा। ओके फिर अगेन ऑफ। 7 क्या है सर, लोएस्ट है फ्रिज का, ओके विंटर में यूज़ कर सकते हैं। 7 के बाद आता है ये अम्ब्रेला मोड, ये भाई। वाला दिख रहा है ना, हाँ अम्ब्रेला मोड यस। ये जो है आपको वेकेशन मोड है, कहीं आप बाहर जा रहे 1 वीक के लिए या 4-5 डेज के वास्ते, तो ये इस पे मोड पे ऑन कर देना आप। ये फ्रीज़र जो है 3 कर देना, फ्रीज हो जाएगा ये। ओके ओके राइट हाँ तो इसमें जो है कुछ रखना नहीं है आपको, एम्प्टी रखना है फ्रिज। फ्रीजर में जो है कुछ स्टोर करके जा सकते हैं आप। समझ गया, आधी वेकेशन मोड है वो। राइट राइट ओके आने के बाद नॉर्मल 19 एंड 3 डिफ़ॉल्ट डिफॉल्ट का फ्रीजर का 19 है। 19 एंड 3। ओके राइट राइट ओके अंदर का बॉडी कभी भी क्लीन कर रहे हैं आप, लेमन वाटर से क्लीन कीजिए। లెమన్ వాటర్ రైట్। लेमन वाटर సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇది సిస్టమ్ బాగుందన్నమాట. మనం మాన్యువల్ ఫ్రిడ్జ్లో ఏంటంటే ఐస్ క్యూబ్స్ మనం మాన్యువల్గా వాటర్ పోసుకొని పోయాలి కదా, బట్ ఇక్కడ ఏంటంటే అక్కడ మనకు 4 లీటర్ జార్ ఉంది కదా, అలా వాటర్ పోసి ఏంటంటే ఆటోమేటికలీ ఫిల్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ ఐస్ క్యూబ్స్ తయారుగానే ఇలా డంప్ చేస్తుంది, ఇలా ఐస్ క్యూబ్స్ తయారుగానే డంప్ చేస్తుంది. అక్కడ లిమిట్ ఉంటుంది, 2 kgs का कुछ లిమిట్ रहता भाई, అప్రాక్సిమేట్లీ 2 kgs లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ రాగానే అక్కడికి ఆగిపోతుంది, ఐస్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ అది అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఆటోమేటిక్ ఫామ్ అయిపోతుంది. అది బాగుంది, మంచిగా ఉంది ఫీచర్. ఏ ఫీచర్ వచ్చా భాई. అండ్ మనకి ఇంకా మనం లోపల నుంచి కాకుండా మనం ఐస్ క్యూబ్స్ కానీ వాటర్ కానీ మనం ఇక్కడికి నుంచి డిస్పెన్సర్ ఉంది కదా, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటర్ కావాలంటే వాటర్ మీద ప్రెస్ చేయాలా, ఇక్కడ ఉందిగా బటన్ని క్లిక్ చేస్తే వాటర్ వచ్చేస్తాయి. క్యూబ్ డైస్ కావాలంటే క్యూబ్ డైస్, ఓకే. క్రష్ డైస్ కావాలంటే క్రష్ డైస్. అండ్ మా ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, దీన్ని లాక్ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నియాన్వి ఉంది, పిల్లలు టపాస్ బాల్ వస్తాడు, తన్వి వస్తుంది. సో 3 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే, సో ఫ్రెండ్స్ చూస్తారు కదా 3 seconds 4 seconds హోల్డ్ చేయగా ఆటోమేటిక్ బీప్ సౌండ్ వచ్చి లాక్ అయిపోతుంది. మంచిగా ఉంది ఫీచర్ అది. సో ఇప్పుడు లాక్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా చూడండి, ఇక రాదు, ఇది పనిచేయదు. అంటే అక్కడ లాక్ సింబల్ చూపిస్తుంది, చూస్తారా లాక్ ఉన్నట్టు. మళ్ళీ అది అన్లాక్ కావాలంటే మళ్ళీ 3 seconds హోల్డ్ చేయాలి. 1 2 3 అట్లా సింపుల్. ये रिमूवेबल रहेगा आपको। ఓకే 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 రబ్బర్, हाँ రైట్. आफ्टर क्लीन के बाद प्रेस कर लेना है बस। పర్ఫెక్ట్ రైట్ पूरा रिमूव हो जाएगा। ఓకే. సో ఫ్రెండ్స్ రబ్బర్ కూడా మనం కావాలంటే క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి సౌండ్ కూడా వస్తుంది, బీప్ సౌండ్ సార్ అన్న, డోర్ దర్వాజా ఓపెన్ అవుతుంది. ज़्यादा देर तक ओपन रहा तो ఓకే आएगा वो। ఓకే రైట్. సో ఫ్రెండ్స్ చూస్తురా, ఫ్రిడ్జ్ అయితే ఆన్ అయిపోయింది. వాళ్ళు నార్మల్గా అయితే 3 to 5 hours వరకు అయితే వాడొద్దు అన్నాడు. అంటే ఇదేంది అటు ఇటు అవుతుంది, వామ్మో కింద స్క్రూస్ లెవెల్ చేయాల. కింద యాక్చువల్లీ బ్యాలెన్స్ చేసుకోవాలా. ఓకే ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉన్నాయి స్క్రూస్. ఓకే ఇగో కింద బ్యాలెన్స్ చేసుకోవాలి మనం ఫస్ట్, ఎందుకంటే కొంచెం అటు ఇటు అవుతుంది కదా. ఇగో కింద బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే బ్యాలెన్స్ అంటే ఇంకా తిరగదు, ఇంకేది ఇప్పుడు ఫ్రిడ్జ్ అటు ఇటు జరగదు, ఫ్రిడ్జ్ ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే కదిలింది అటు ఇటు, చూద్దాం. ఇగో చూసారా, ఫ్రిడ్జ్కి కింద వీల్స్ ఉంటాయి. ఆ వీల్స్ ఏంటంటే కొంచెం అటు ఇటు ఉంటాయి కదా, సో మనం దాన్ని మొత్తం లూజ్ చేసేసేయాలి. సో దట్ ఇప్పుడు గ్రౌండ్కి టచ్ అయిపోయినాయి కదా వీల్స్ అవి, చూడండి ఇగో. నార్మల్గా ఇప్పటిదాకా ఫ్రిడ్జ్ ఊగుతుండే ఇగో అట్లా అనమాట. సో కింద అది వీల్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. 2 ముందర మాత్రమే ఉంటాయి వీల్స్, వెనకాల ఉండవు. ఇక్కడ ఒక వీల్ ఉంటుంది, ఇక్కడ ఒక వీల్ ఉంటుంది, సెంటర్లో ఇంకొక వీల్ ఉంటుంది, రొటేషన్ వీల్ అనమాట. అంటే మూవింగ్ వీల్, ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేయడానికే, ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేయడానికే వీల్ ఉంటుంది సెంటర్లో. మనం ఇట్లా ముందర కానవచ్చు, వెనకాల కానవచ్చు. ఇప్పుడు లాక్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాటిని పైన అన్నాకనే మనం డ్రాగ్ చేయాలి, లేకపోతే వెళ్ళదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ కింద భూమికి టచ్ అయిపోయినాయి ఇవి, ఈ లాకింగ్ పొజిషన్స్ అనేది భూమికి టచ్ అయిపోయింది. టచ్ అయిపోయిన సెన్స్ బ్యాలెన్స్ అయిపోతుంది గ్రౌండ్ పైన.
సో అందుకని మనం ఇప్పుడు ఇది కదలదు, ఇంకా ఫిక్స్డ్ పొజిషన్లో ఉంది. మనం అంత పర్ఫెక్ట్ పెట్టేసుకోవాలి కార్నర్స్, అన్ని కార్నర్స్ చూస్తారు కదా. సో ఇక్కడ లెఫ్ట్ కార్నర్ చూడండి ఒకసారి, ఫ్రిడ్జ్ 2 ఇంచెస్ గ్యాప్. ఇగో మామూలుగా అయితే 1 ఇంచ్ గ్యాపే ఉండాలి, కానీ నేనైతే 2 ఇంచెస్ గ్యాప్ పెట్టుకున్నా. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఆల్మోస్ట్ ఇగో 2.5, బ్యాక్ సైడ్ కూడా 2.5 ఇంచెస్ పెట్టుకున్నా గ్యాప్, పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ సో నేను చూస్తే కదా స్మార్ట్ థింగ్స్ అని చెప్పేసి యాప్ ఉంది కదా. సో ఇదే అనమాట యాప్ శాంసంగ్ది. ఇందులో మనం లాగిన్ చేసుకోవాలా, స్మార్ట్ థింగ్ దాంట్లో లాగిన్ చేసుకోవాలా. రిఫ్రిజిరేటర్ ఉంది కదా కింద శాంసంగ్. వాయమ్మో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి శాంసంగ్లో, వామ్మో ఓర్నాయను. రిఫ్రిజిరేటర్ కింద ఉంది. సో స్కాన్ చేయమంటుంది, ఇది చూసిరా స్కాన్ కొట్టేసినాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా మనకి సక్సెస్ అయిపోయింది, మనది యాడ్ అయిపోయింది. లొకేషన్ మై హోమ్, రూమ్ కిచెన్లో ఉంది కాబట్టి రిఫ్రిజిరేటర్ నేమ్ కూడా మనం పెట్టుకోవచ్చు. రిఫ్రిజిరేటర్ నేమ్ రిఫ్రిజిరేటర్ అనే పెట్టేసుకుందాం. కీప్ ఓన్లీ వైల్ యూజింగ్ ఇది పెట్టేసుకోండి, బెటర్ ఆప్షన్. సో పర్ఫెక్ట్ చూస్తారు కదా నాది ఇప్పుడు యాక్సెస్ అయిపోయింది. నాది ఫ్రిడ్జ్ వచ్చేసి టెంపరేచర్ వచ్చేసి 3 degrees ఉంది, ఫ్రీజర్ వచ్చేసి 19 degrees ఉంది. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్అవుట్ చేద్దాం. అంటే ఇంటర్నల్ ఆల్రెడీ డోర్ క్లోజింగ్ కాబట్టి ఇంటర్నల్ టెంపరేచర్ చూపిస్తుంది మనకు. అది మనం డోర్ ఓపెన్ చేస్తే మళ్ళీ టెంపరేచర్స్ మారిపోతాయి, ఓకేనా. మనం ఇక్కడ నుంచే సెట్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ టెంపరేచర్. మనం కావాలంటే పవర్ కూలింగ్ ఆన్ చేసుకోవచ్చు, వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా. ఇక్కడ మనకి చాలా ఈజీ ఉంది, కన్వీనియంట్గా ఉంది. అండ్ ఇది మనం ఎక్కడి నుంచన్నా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ ఈ యాప్ వచ్చేసి ఆల్రెడీ నా హోమ్ నెట్వర్క్కి కనెక్ట్ అయిపోయింది, నా వైఫైకి కనెక్ట్ అయిపోయింది ఫ్రిడ్జ్, ఓకే. సో నేను ఏ కార్నర్లో ఉన్నా సరే, పైన ఉన్నా సరే, వేరే ప్లేస్లో ఉన్నా సరే, ఐ కెన్ ఆపరేట్ మై ఫ్రిడ్జ్ ఫ్రమ్ దేర్, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తారు కదా నేను యాప్ ఓపెన్ చేసి పెట్టిన కిచెన్ రిఫ్రిజిరేటర్ డోర్ క్లోజ్, అంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉందని చెప్పి చూపిస్తుంది. సో యాక్చువల్లీ ఇది పనిచేస్తుందో లేదో మనం చెక్ చేసుకుందాం. సో నేను ఇప్పుడు లేననుకోండి మామూలుగా డోర్ ఓపెన్ చేస్తా, చూద్దాం. ఇట్లా మామూలుగా ఇట్లా పిల్లలు ఓపెన్ చేసిపోతారు కదా, ఇట్లా దగ్గర పెడితే ఆటోమేటిక్గా మ్యాగ్నెట్ అనమాట గుంజేసుకుంటుంది. ఈ రేంజ్ నుంచి ఆ రేంజ్ నుంచి మ్యాగ్నెట్ అది అగో చూడు ఎట్లా గుంజేసుకుంటుంది, చూడు ఇగో చూడు. సో ఫ్రెండ్స్ మీరు అసలు ఏమి ఇబ్బంది లేదు, చూడు ఇగో ఆ డిస్టెన్స్ నుంచి గుంజేసుకుంటుంది ఆటోమేటిక్గా, మ్యాగ్నెట్ అంత పవర్ఫుల్ ఉంది. ఈ డిస్టెన్స్లోకి ఏం అయితే గుంజుకోదు, అది కూడా గుంజుకుంటుంది. మమ్మీ డాడీ బిగ్ డాడీ చూస్తుర్రా పిల్లలు, ఇగో ఫ్రెండ్స్ చూస్తురా, ఇది సూపర్ ఉంది ఫీచర్, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలే. వామ్మో ఓర్ నాయనో ఇదేంది, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది డోర్ మనం పెట్టకపోతే. ఇక చూడు ఇక్కడ నుంచి ఇక్కడ ఆగుతుంది, ఇక్కడ కూడా మూవ్ అవుతుంది చూడు స్లోగా, చూస్తురా ఇక్కడ కూడా మూవ్ అవుతుంది, అగో స్లోగా మూవ్ అవుతుంది. వావ్ వాట్ అన్ అమేజింగ్. ఇదైతే అయిపోయింది, కానీ ఇదైతే అస్సలు ఆగుతలేదు. ఇది కూడా చూద్దాము, ఇది ఈ రేంజ్ నుంచి చూద్దాం. ఇది చూస్తురా ఫ్రెండ్స్, ఇది కూడా మూవ్ అయిపోతుంది. మమ్మీ డాడీ బిగ్ డాడీ. సో ఒక మినిమం డిస్టెన్స్ వరకు, అంటే లైక్ అంతే, మనం ఇంత డిస్టెన్స్ పెడతామా మనకు తెలిసిపోతుంది అనమాట. ఇక చూస్తారా దాని మ్యాగ్నెట్స్ ఎట్లా గుంజేసుకుంటున్నాయి చూడండి, ఇక చూడండి. సరే ఇగో ఇప్పుడు చూడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తారు కదా కిచెన్ రిఫ్రిజిరేటర్ డోర్ అయితే క్లోజ్ ఉంది. సో ఎంత అక్యురేట్గా ఉంది యాప్ మనం ఒకసారి చెక్అవుట్ చేద్దాం. చూస్తారు కదా ఎంత ఫాస్ట్గా డోర్ ఓపెన్ అని చెప్పి చూపిస్తుందో. అండ్ డోర్ ఓపెన్ అని చెప్పి చూపిస్తుందో ఆటోమేటిక్ డోర్ బంద్ అయిపోతుంది అది. ఇప్పుడు చూడండి డోర్ క్లోజ్ అయిన వచ్చేసింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. మన వైఫై కనెక్టెడ్ కాదు, చాలా అంటే చాలా బాగుంది బాయ్. ఇప్పుడు నార్మల్గా ఐస్ మేకర్ అని ఫస్ట్ టైం బయటకు తీసిన, ఎందుకంటే గలీజ్ స్మెల్ వస్తుంది, ఎందుకంటే ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది అనమాట. ఫస్ట్ టైం కదా యూజ్ చేయలేదు ఎవరు. సో గలీజ్ స్మెల్ రావడం వల్ల ఏం చేసిన అంటే దీన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలంటే, స్మెల్ తొందరగా పోవాలంటే ఏం చేయాలంటే గోరెచ్చటి నీళ్ళు, ఇప్పుడు మీకు కనిపిస్తుందా ఎవాపరేషన్ లైక్ వాటర్ వేపర్ కనిపిస్తుంది కదా, హాట్ వాటర్ ఏం చేయాలంటే మరీ హాట్ వాటర్ కాదు, గోరెచ్చటి నీళ్ళు పోసి ఇంకా షేక్ చేయాలి. ఇక చూడు ఇగో గోరెచ్చటి నీళ్ళు పోసి షేక్ చేయాలి కొద్దిసేపు, ఎక్కువసేపు అవసరం లేదు. ఇది పైన లిడ్ కూడా ఓపెన్ చేయొచ్చు మనం, ఇగో చూస్తారా ఈ లిడ్ కూడా ఓపెన్ చేయొచ్చు. వాటర్ ఇగో ఈ ఇంట్లోకే తీసుకుంటుంది, బాగుంది. ఫిల్టర్ గిట్లు ఉంది దానికి, మొత్తం డస్ట్ గిట్లా పోకుండా ఫిల్టర్ ఉంది దానికి, పర్ఫెక్ట్. స్మెల్ వెళ్ళిపోయింది. హాట్ వాటర్ విరుగుడు అనమాట స్మెల్కి, అంటే ప్లాస్టిక్ స్మెల్కి హాట్ వాటర్ విరుగుడు అనమాట. సో ఫ్రెండ్స్ చూసారుగా స్మెల్ అయితే కంప్లీట్లీ గాన్, అసలు స్మెల్ లేదు. స్మెల్ వస్తలేదు మా మస్తుంది. రెడీ టు గో అనమాట, మన ఐస్ క్యూబ్ది రెడీ టు గో అనమాట. సో ఇప్పుడు మనం ఇది ఇలా పెట్టేస్తాం. చూసారా ఇలా క్లిప్స్ లెక్కున్నాయి, ఇలా కూర్చుంటుంది ఇట్లా, ఈడి వరకు ఇట్లా బయటికి డ్రాగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం వాటర్ పోయాలన్నమాట, ఓకేనా. ఇది ఆన్ చేసుకొని ఇక్కడ నుంచి మనం వాటర్ ఫిల్ చేసుకోవాలి, ఓకే. అగో ఆల్రెడీ అది ఆన్ ఉందని చెప్పి చూపిస్తుంది అది ఫ్రిడ్జ్.
ఇవి కాగబెట్టుకున్న నీళ్ళు అనమాట. సో నేను అందుకనే ఇట్లా నిదానంగా పోస్తున్నా. ఫస్ట్ టైం నేను ఇట్లా గిన్నెలో కాగబెట్టుకుంటా వాటర్. సో అందుకని అవే పోస్తున్నా. వాయమ్మో ఓర్ నాయనో బరువు ఉందిగా ఇది. సో ఇదన్నమాట మొత్తానికైతే పెట్టేసినాం బాయ్. ఐస్ గడ్డలకి వాటర్ రెడీ చేసేసినాము. ఇక దుమారమే. పవర్ కూలింగ్ మోడ్ అయితే ఆన్ చేసాను నేను. ఒక 2 hours తర్వాత చూద్దాం, మనము చెక్అవుట్ చేద్దాము. ఆటోమేటిక్ ఇంకా మనం ఐస్ మేకర్ ఆన్ చేసేసినాం కదా, సో దానిపైన చేసుకుంటే చూద్దాం. సో మొత్తానికైతే సెట్ చేసుకున్నాం. నేను యాక్చువల్లీ పవర్ కూల్ మోడ్ ఆన్ చేసిన. పవర్ కూల్ మోడ్ ఆన్ చేసి 1.5 hours అయింది. ఆల్మోస్ట్ లైక్ 2 hours అవుతుంది. అయినా కూడా ఇంకా ఐస్ క్యూబ్స్ అనేది ఫార్మేషన్ అవ్వలేదు. బట్ మేమైతే జమాయించేసుకున్నాం మొత్తం. ఇక చూస్తారా, ఇప్పుడైతే నార్మల్గా జమాయించుకున్నాం. కూలింగ్ అయితే అయిపోయింది మొత్తం. ఓకేనా, ఫ్రిడ్జ్ కూలింగ్ అయిపోయింది. నార్మల్ ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్ది ఇది చూస్తారా, ఫ్రీజర్ది ఫుల్ అయిపోయింది కూలింగ్. చెప్పిన నేను పాలు ఇట్లా స్టాక్ పెట్టుకుంటా, పన్నీరు ఓకేనా, తర్వాత బ్రెడ్, అది నా జ్యూస్ అనమాట. అక్కడ చూసి అది నా జ్యూస్ మొత్తం స్టాక్ రెడీ ఉంటుంది ఎప్పటికప్పుడు నాకు. ఎందుకంటే నేను ఫాస్టింగ్లో ఉంటాను కదా, నాకు జ్యూస్ కావాలంటే ఇమీడియట్గా జ్యూస్ కావాలంటే గిన్నెలో రెడీగా ఉంటుంది జ్యూస్ ఎప్పటికప్పుడు. సో ఐస్ గడ్డలు కూడా ఇంకా తయారు కాలే. ఆల్మోస్ట్ లైక్ 2 hours అవుతుంది. ఇంకా ఫామ్ కాలే. వాటర్ చూస్తారా, వాటర్ లెవెల్ ఇంకా అక్కడనే ఉంది. 4.5 liters ఇంకా తీసుకోలే వాటర్ లెవెల్. మేబీ టైం పడుతుందేమో. అతను ఏం చెప్పిండంటే 24 hours తర్వాతనే ఐస్ ఫామ్ అవుతుంది అన్నాడు. మరి నేనైతే పవర్ మోడ్ ఆన్ చేసిన వాటి చూద్దాము. ఇంకొక 1 hour చూసిన తర్వాత తెలుస్తుంది మరి అది యాక్చువల్లీ ఎట్లా తీసుకుంటుంది ఏంది మనకు కూడా చూద్దాం. అది ఫార్మేషన్ అయ్యేటప్పుడు కూడా నేను రీల్ చేస్తాను. ఓకేనా, ఐస్ ఎట్లా ఫామ్ అవుతుందో రీల్ కూడా చేద్దాం అది. ఓకేనా, నేను అందుకనే వెయిట్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ చూస్తారా, మొత్తం ఫ్రిడ్జ్ అయితే రెడీ అయిపోయింది. బాటిల్స్ కూడా చూస్తారా మొత్తం ఆర్గనైజ్గా 1 2 3 4 5 6 7 8 9 9 బాటిల్ వస్తాయి లైన్గా. ఇట్లా జమాయించుకోవచ్చు. ఇక చూస్తారా, బా ఎంత స్పేషియస్ ఉంది చూస్తారా. ఎగ్స్ పెట్టుకోనికి అయితే ఒక ట్రే అయితే తెచ్చుకోవాలా. ప్రజెంట్ అయితే ఎగ్స్ అయితే నేను ఇక్కడ పెట్టేసిన, హైట్లో పెట్టేసిన, పిల్లలకు అందొద్దని చెప్పేసి. బట్ దానికి సపరేట్ అట్లా ర్యాక్ లాంటిది, ట్రే లాంటిది తెచ్చేసుకుంటే మంచిగా నీట్గా జమాయించేసుకోవచ్చు. చాలా స్పేషియస్ ఉంది బై ఫ్రిడ్జ్ అయితే. అండ్ ఈ ఫ్రిడ్జ్ అయితే నేను లైక్ జాయింట్ ఫ్యామిలీ వాళ్ళకే రికమెండ్ చేస్తాను. లైక్ 8 to 10 members ఉంటారు, అట్లాంటి వాళ్ళకి రికమెండ్ చేస్తాను. నార్మల్ పర్సన్స్కి బిలో 5 ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇట్లా డబుల్ డోర్ అయితే అవసరం లేదు. నార్మల్ ఫ్రిడ్జ్ అయితే సరిపోతుంది. ఇంకా డిపెండ్స్ అనమాట, డిపెండ్స్ మీ కన్వీనియంట్, మీ అవసరంని బట్టి తీసుకోవాలా. ఇక మేము ఎక్కువ స్టోరేజ్ పెట్టుకోవడం చూస్తారా, తొక్కులే ఉన్నాయి. ఒక ర్యాక్ మొత్తం తొక్కులే ఉన్నాయి, మొత్తం తొక్కులు. కింద బ్రెడ్ అన్నీ నిండుతూనే ఉంటాయి, ఒక్కొక్కటి నిండుతూనే ఉంటాయి కదా. కింద కూరగాయలు పెట్టుకోనికి. ఇక్కడ నాన్ వెజ్ సెక్షన్ ఇది. ఇక ఇక్కడ పన్నీర్, ఇదేమంటారు బటర్ కూడా స్టాక్ రెడీ ఉన్నాయి. బటరు, గీ చూసిగా గీ అనమాట. ఇది నెయ్యి, లోటస్ సీడ్స్ కలుపుకోనికి నెయ్యి అనమాట. ఓకేనా, సో మళ్ళీ తర్వాత ఆర్గనైజ్ చేసి మళ్ళీ ఇంకోటి క్లిప్ అయితే వేద్దాం. ఓకేనా, సో ఇప్పటికైతే ఇదే అనమాట మన ఫ్రిడ్జ్ టూర్. మరి హోప్ యూ పీపుల్ ఎంజాయ్డ్. వీడియో నచ్చినట్టయితే ఛానల్కి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.